మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం మల్లప్ప ఆధ్వర్యంలో పాఠశాల సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు మల్లప్ప మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శమని, సామాజిక అసమానతలను రూపుమాపిన వీరవనితని, భవిష్యత్ తరాలకు విద్య అనేది ప్రామాణికం అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయురాలని అని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ నాటి రోజుల్లో సావిత్రిబాయి పూలే ఉన్నత వర్గాల యొక్క ఆధిపత్యానికి, వివక్షతకు గురై వారిని ఎదిరించి సమాజానికి కేవలం విద్య ద్వారానే స్వేచ్ఛను అందించవచ్చని ఆమె భావించి తన నివాస ప్రాంతానికి సమీపంలోని వారికి విద్యను బోధించి భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిందని ఆమె సేవలను కొనియాడారు. మరీ ముఖ్యంగా మహిళల సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకోసం వారికి విద్య అనేది చాలా అత్యవసరమని గుర్తించి ప్రతి బీద విద్యార్థులకు విద్యను బోధించిందని ఆయన తెలిపారు. అనేక మంది అనాథలను చేరదీసి ఆ రోజుల్లో మసూచి, కలరా, ప్లేగు వంటి వ్యాధుల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా భయపడక విశిష్ట వైద్య సేవలు అందిస్తూ ప్లేగు వ్యాధితో మరణించిందని, ఇలాంటి గొప్ప మహిళామూర్తి జన్మదినం జరుపుకోవడం ప్రభుత్వమే జరపడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు సాలిబాయ్, మాధవి, నవీనను ఉపాధ్యాయులు రాములు, రవినాయక్, అభయ్ కుమార్, శ్రీనివాస్, ముకుందరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. जोहार सावित्रीबाई फूले को, जोहार सावित्रीबाई फूले को, जोहार सावित्रीबाई फूले को. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, అదేవిధంగా భారతదేశానికి దిక్సూచి, విద్యాపరంగా ఉన్నతమైనటువంటి దిశను ఎంచుకొని జ్యోతిబా పూలేను ఆదర్శంగా ఆమె ముందుకు నడిపినటువంటి ఈ విద్యా విధానం ఏదైతే ఉందో భారతదేశంలో ఈనాటికి కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నందుకు సావిత్రిబాయి పూలేను మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా భారత ప్రభుత్వం గుర్తించింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమెను మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా స్వీకరించి ఈరోజు మన తెలంగాణలో ఉన్నటువంటి అందరు మహిళా ఉపాధ్యాయులను గౌరవించుకునేటటువంటి సంస్కారాన్ని మరియు ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం చేసినటువంటి నిశ్చయాన్ని, వారి యొక్క విధానాన్ని తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన సగౌరవంగా ఆహ్వానిస్తూ, మరి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎందుకన్నారంటే ఆ రోజు విద్య అనేది చాలా సుదూరమైనటువంటి విధానం, ఎవరికి కూడా అందుబాటులో లేనటువంటిది. అయితే ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి మహిళలు ఏ విధమైనటువంటి వివక్షకు గురైనరో మనందరికీ చరిత్రలు చెప్తా ఉన్నాయి. ఆ వివక్షతను పూర్తిగా అధిగమించి ఆమె పైన రాళ్ళు వేశారు, పెండతో కొట్టారు, కోడిగుడ్లతో కొట్టారు. ఆ రోజు ఉన్నటువంటి ఉన్నత వర్గాలన్నీ కూడా ఆమెను రకరకాలుగా మానసికంగా, శారీరకంగా హింసించినప్పటికీ జ్యోతిబా పూలే ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా తన సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే ద్వారానే ఈ భారతదేశానికి ఒక సూచిక ఇవ్వాలి, విద్యా విధానాన్ని ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆమెను ముందు వరుసలో పెట్టి ఇంట్లో ఆమెకు చదువు నేర్పి భారత ప్రభుత్వంలో ఆమెను విలీనం చేసుకొని విద్యా విధానాన్ని మొదటగా ప్రారంభించినటువంటి గొప్ప ఉన్నత సంస్కర్త ఎవరైనా ఉన్నారంటే ఆయన జ్యోతిబా పూలే గారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన చెప్పిన విధానాన్ని అవలంబించి ఆమెకు ఎన్ని అవమానాలు ఎదురైనా మానసికంగా సన్నద్ధమై ఈ ప్రభుత్వంలో ఎవరినైనా వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నా కానీ విద్యా విధానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్పి ఆమె విద్యా విధానాన్ని ముందుకు తీసుకొని చదువుకొని కష్టపడి అవమానాలు భరించి అక్కడ ఉన్నటువంటి బీద పిల్లలకు విద్యను ప్రారంభించడం జరిగింది. మరి విద్య ఒకటేనా? ఈరోజు మధ్యాహ్న భోజన వ్యవస్థ ఉన్నది. సుమారుగా ఆమె 1831లో పుట్టి మరి ఆ రోజు 1840-42లో ప్రారంభించినటువంటి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దానిని ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఆధునికమైనటువంటి విద్యా విధానంలో కూడా మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించాలంటే దానికి కారణం కేవలం సావిత్రిబాయి పూలే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు ఉన్నటువంటి రోగాలలో మనకు కలరా, మసూచి, ప్లేగు వ్యాధులు భయంకరమైనటువంటి వ్యాధులు. ఆ వ్యాధులు ఉన్నప్పుడు తమ పిల్లలను తామే సంరక్షించుకోక అనాథలుగా వదిలిపెట్టినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని ఆమె ఒక ఇంట్లో వైద్యం అందిస్తూ ఆ పిల్లలందరూ కూడా తానే స్వయంగా సేవ చేసి వంట చేసి తినబెట్టి ఆ రోగం ద్వారా తను చనిపోతుందని తెలిసి కూడా ఆమె ఆ విధానాన్ని తీసుకొని వాళ్ళకి సేవ చేస్తూ అదే రోగంతో ఆమె చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం.
మరి ఇలాంటి వాళ్ళను మనం ప్రభుత్వాలే కాదు, వాస్తవంగా జ్యోతిబాబులే సావిత్రిబాయి పూలేని ఎవరు గుర్తించలేదు భారత ప్రభుత్వం. ఎప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిందో, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు ఈ సావిత్రిబాయి జ్యోతిబాబులను ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని ఆమెను తెర మీదకి తెచ్చి ఆ రోజు నుండి ఈ రోజు వరకు వారి యొక్క జన్మదినాన్ని వర్ధంతులు ఘనంగా జరుపుకోవడం మనం అందరం కూడా వాళ్ళ వారసులుగా గర్వించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.